యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. 40 శిలువ సాక్షులు అని మన పాఠ్యభాగంలో మరి ఒక పాఠ్యభాగము క్రీస్తులో విశ్వాసం యొక్క పరివర్తన శక్తికి సాక్షి, శిలువ సాక్షి అయినటువంటి ఫిలిప్పు గురించి అధ్యయనం చేద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనం ప్రకారము యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనబర్చువని ఎలా చెప్పుచున్నావు? దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి ఫిలిప్పు క్రీస్తును కలుసుకోవడం వల్ల కలిగే పరివర్తన ప్రభావాన్ని మరియు ఆయన మార్గదర్శకత్వాన్ని నమ్మకంగా అనుసరించడంలో తన విధేయతను ప్రదర్శించాడు. యేసుతో ఫిలిప్పు ప్రయాణం ఒక అద్భుతమైన ఆహ్వానంతో ప్రారంభమైంది. యేసు ఫిలిప్పును కనుగొని అతనితో నన్ను వెంబడించుము అని అడిగినప్పుడు సందేహం లేకుండా ఫిలిప్పు యేసు పిలుపుకు ప్రతిస్పందించాడు మరియు అతని సన్నిహిత శిష్యులలో ఒకడయ్యాడు. యేసును అనుసరిస్తున్నప్పుడు ఫిలిప్పు అనేక అసాధారణమైన అద్భుతాలు మరియు బోధనలకు సాక్షిగా నిలిచాడు. దేవుని రాజ్యంపై విశ్వాసాన్ని బలపరిచి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం పంచిపెట్టే సమయంలో తన సంశయం విశ్వాసానికి దారితీసింది మరియు అనేక స్వస్థతలను కళ్ళారా చూడగలిగాడు. గుమిగుడిన జన సమూహానికి ఎలా ఆహారం ఇస్తారని యేసు ఫిలిప్పును అడిగినప్పుడు ఫిలిప్పు విశ్వాసం పరీక్షించబడింది. ప్రేమలో, విశ్వాసంలో ఎలా ఉండాలో వాటి గురించి యేసు చెప్పిన లోతైన బోధనలను కూడా అనుకరించాడు ఫిలిప్పు. అతని ప్రారంభ పరిచర్య సందేహం, యేసు సామర్థ్యాలపై ఆధారపడకుండా మానవ సామర్థ్యాల పరిమితులపై ఆధారపడింది. అయితే అనిశ్చితిలో ఉన్న ఆ సమయంలో కూడా ఫిలిప్పు రొట్టెలు మరియు చేపలను యేసు ద్వారా పొందిన లెక్కకు మించినటువంటి ఆశీర్వాదాన్ని చూడగలిగాడు. జనసమూహానికి తగినంత ఆహారాన్ని కూడా అందించగలిగాడు. యేసు పునరుద్ధానం తర్వాత ఫిలిప్పు సువార్త విషయంలో అడుగులు ముందుకు వేశాడు. ఆది సంఘంలో ప్రముఖ వ్యక్తిగా తన పాత్రలో విస్తృతంగా ప్రయాణించాడు. సువార్తను వెదజల్లి నమ్మిన వారికి బాప్తిసమిచ్చాడు. దాదాపు క్రీస్తు శకం 80వ సంవత్సరంలో ఫిలిప్పు మరియు అతని సోదరి మరియంనే మరియు బర్తులమేతో కలిసి గ్రీసు, ప్రొగ్రియా ఈ యొక్క ప్రాంతాల్లో, సిరియాలో ఈ ప్రాంతాల్లో సువార్త పరిచర్య చేయడం చరిత్రలో మనం గమనించగలం. చివరికి హిరాపోలిస్లో ఫిలిప్పు సిలువ వేయబడి శిరఛేదనం చేయబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఫిలిప్పు యొక్క అంకిత భావం మరియు అచంచలమైనటువంటి విశ్వాసం ప్రశంసనీయమైనది. అట్టి విశ్వాస విధేయత కలిగిన జీవితాలు యేసుక్రీస్తు పిలుపుకు ప్రతిస్పందించేలా ప్రేరేపిస్తాయి. ఫిలిప్పు వలె మనం దేవుని నడిపింపుపై ఆధారపడాలి. మన సౌకర్యాన్ని విడిచిపెట్టడం లేదా మన సందేహాలను అధిగమించడం వంటివి ఉన్నప్పటికీ యేసును అనుసరించడానికి, ఫిలిప్పు యొక్క అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు తన ప్రణాళికలు నెరవేర్చడానికి, ప్రపంచంలో తన ప్రభావాన్ని విస్తరించడానికి మన విధేయతను ఉపయోగిస్తాడు. నమ్మకంగా ఇతరులతో సువార్తను ధైర్యంగా పంచుకోవడంలో ఫిలిప్పు తన వంతు కృషి చేశాడండి. ఫిలిప్పు యొక్క ధైర్య సాహసాలచే ప్రేరేపించబడినటువంటి మనం విశ్వాసంతో సువార్తను ఇతరులతో పంచుకుందాం. దేవుడు తన చిత్తాన్ని మరింతగా కొనసాగించడానికి, ఆయన రాజ్యాన్ని విస్తరించడానికి మనల్ని ఒక శక్తివంతమైన వాణిగా సిద్ధపరచునుగాక. ఆమేన్.